హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాషా ఎలక్ట్రికల్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వైర్ల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంటే ఏ స్క్వేర్ వైరు ఎటువంటి సందర్భాల్లో వాడతారనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బిల్డింగ్లకి ఎక్కువగా వైర్లలో 1 స్క్వేర్ దగ్గర నుండి 10 స్క్వేర్ వైర్ని అయితే వాడతారనమాట. వాటిలో ఎక్కువగా 1 స్క్వేరు, 1.5 స్క్వేరు, 2 స్క్వేరు, 2.5 స్క్వేరు, 4 స్క్వేరు, 6 స్క్వేరు, 10 స్క్వేర్ వరకు అయితే ఉంటాయన్నమాట. అంటే వాటికంటే పెచ్చు ఉన్న స్క్వేర్ వైర్లు కూడా ఉంటాయి. అంటే బిల్డింగ్లకి ఎక్కువగా వాడే స్క్వేర్ వైర్ల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్గా చూసుకున్నట్టయితే 1 స్క్వేర్ అనమాట. 1 స్క్వేర్ వైర్ వచ్చేసి ఎక్కువగా ట్యూబ్ లైట్లకి, ఫ్యాన్లకి, లేదా సీలింగ్ లైట్లకి, టాప్ లైట్లకి, గేట్ లైట్లకి, చిన్నపాటి స్విచ్ బోర్డులకి, ఇటువంటి వాటికి అయితే 1 స్క్వేర్ వైర్ని అయితే వాడతారనమాట ఎక్కువగా. ఇక నెక్స్ట్ వచ్చేసి 1.5 స్క్వేర్ అనమాట. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం, 1.5 స్క్వేర్ దగ్గర నుండి 2.5 స్క్వేర్ వరకు 320 వైర్ అని అంటారు. అంటే బిల్డింగ్ ఓనర్స్ బడ్జెట్ని బట్టి వైరింగ్ అయితే లాగుతారనమాట. 1.5 స్క్వేర్ని ఎక్కువగా లిఫ్ట్కి, ఇన్వర్టర్కి, చిన్నపాటి ఛార్జింగ్ బోర్డులకి, అంటే చిన్నపాటి స్విచ్ బోర్డులకి, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్ కాకుండా చిన్న రేకుల ఇల్లు అటువంటి వాటికి 1.5 స్క్వేర్ని అయితే వాడతారనమాట. ఇంకా నెక్స్ట్ 2.0 స్క్వేర్ అనమాట. 2.0 స్క్వేర్ని ఎక్కువగా స్విచ్ బోర్డులకు అయితే వాడతారు. అంటే తక్కువ లోడ్ పడే వాటికి అయితే 2.0 లేదా 1.5 స్క్వేర్ ఇటువంటి స్క్వేర్ ఆఫ్ వైర్లను అయితే వాడతారు తక్కువ లోడ్ పడే బోర్డులకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2.5 స్క్వేర్ అనమాట. 2.5 స్క్వేర్ వచ్చేసి ఎక్కువగా లోడు ఎక్కువ పడే వాటికి ఈ వైర్ని అయితే వాడతారు. స్విచ్ బోర్డులకి కంపల్సరీగా 2.5 స్క్వేర్ అయితే వాడాలన్నమాట. అంటే ప్రస్తుతానికి తక్కువ లోడ్ పడుతుందని 1.5, 2.0 ఇటువంటివైనా లాక్కోవచ్చు. కాకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే కంపల్సరీగా 2.5 స్క్వేర్ అయితే వాడాలన్నమాట. ఇంకా 4 స్క్వేర్ వచ్చేసి ఏసీలకి, గ్రీజర్లకి ఇటువంటి వైర్లను అయితే వాడతారు. 4.0 స్క్వేర్ వైర్ని అయితే వాడతారనమాట. కొంతమంది 2.5 స్క్వేర్ అయినా వాడతారు. అదే గ్రీజర్లకి అయితే ఇప్పుడు ఇన్స్టంట్ గ్రీజర్లు అనేవి వస్తున్నాయి అన్నమాట. అవి దాదాపు 3 కిలోవాట్ వరకు అయితే లోడ్ అయితే పడుతుంది. అటువంటి సందర్భాల్లో 2.5 అయితే సరిపోదు అనమాట. 4 స్క్వేర్ కంపల్సరీ కావాలి. అదే మామూలుగా 5 లీటర్ దగ్గర నుండి 15 లీటర్, 20 లీటర్ అటువంటి వాటికి అయితే 2 కిలోవాట్ అయితే కాతుంది అనమాట. అటువంటి సందర్భాల్లో 2.5 స్క్వేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అంతేకాకుండా చిన్నపాటి బిల్డింగ్లకి ఎంసీబీ బోర్డ్ దగ్గర నుండి మీటర్ వరకు 4 స్క్వేర్ వైర్ని అయితే వాడతారు. అదే కొంచెం పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి పైన ఎంసీబీ బోర్డ్ దగ్గర నుండి కింద ప్యానల్ బోర్డు మీటర్ వరకు 6 స్క్వేర్ వైర్ని అయితే వాడతారనమాట. అంతేకాకుండా లిఫ్ట్లకి కూడా వాడతారు. ఇంకా 10 స్క్వేర్ వచ్చేసి హెవీ లోడ్ పడే చోట, అటువంటి వాటి చోట 10 స్క్వేర్ వైర్ని అయితే వాడతారనమాట. అసలు మ్యాక్సిమం 1 స్క్వేర్ దగ్గర నుండి 6 స్క్వేర్ వరకు ఈ టైప్ ఆఫ్ వైర్లు అయితే సరిపోతాయి అన్నమాట బిల్డింగ్లకి. కాకపోతే ఎక్కువ లోడ్ పడుతుంది అనే అనుమానం ఉందనుకోండి, 10 స్క్వేర్ అయితే వాడతారు. అంటే ఎంసీబీ బోర్డ్ దగ్గర నుండి మీటర్ వరకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏ ఏ సందర్భాల్లో ఏ స్క్వేర్ వైర్ని వాడతారనేది వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.